నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. స్టేడియం సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిమ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గూడూరులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, నాయకులు. ఘనంగా స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ జన్మదిన వేడుకలు. గూడూరులోని నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు, నాయకులు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ. అనంతరం నిరాశ్రయుల కేంద్రంలో అన్నదానం. ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ సైకత శిల్పం. చిల్లకూరు మండలంలోని ఏరూరు తీరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సైకత శిల్పి సనత్ కుమార్ ను అభినందించిన జనసేన నాయకులు. స్టేడియంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్టేడియం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆదివారం రాత్రి దాత తాళ్ళూరు ప్రసాద్ నాయుడుచే నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో ఉన్న సమస్యలను అభివృద్ధి కమిటీ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నేను అడిగిన వెంటనే జిమ్ ఏర్పాటుకు చేయూత అందించిన ప్రసాద్ నాయుడిని అభినందిస్తున్నానని తెలిపారు. వీలైనంత తొందరలో నూతన గ్యాలరీ ఏర్పాటు చేస్తానని, స్టేడియంలో తాగునీటి సరఫరా కల్పిస్తానని ఆయన వివరించారు. మంచి పిల్లోడు, అంబేద్కర్ భవన్ ఉన్నటువంటి మంచి మనిషిని అతన్ని వృద్ధాగా అనవసరంగా చాలా ఇబ్బందులు పెట్టారు. అయితే అతను ఎన్ని ఇబ్బందులు పెట్టారో భగవంతుడు అధికారికి చూపించాడు. ఇక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాడు. భవిష్యత్తులో ఆయన అయితే ఎక్కడ వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా ఎంత చేశాడో అంతగా అనుభవిస్తాడు, ఎంత తిన్నాడో అంత అనుభవిస్తాడు అని చెప్పి నేను చేస్తాను. ఆయన ఎంత వద్దో చెప్పంటే అప్పటికప్పటికి మా ప్రసాద్ అన్న, వెంకటేశ్వరరాజు గారు రూరల్ పార్టీ అధ్యక్షులు ఇద్దరు కలిసి రాజాతో కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క జిమ్ము సంబంధించినటువంటి సామగ్రి అంతా కూడా తెచ్చినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇదేమి నేను చేయాల్సిన బాధ్యత. ఎందువల్లంటే నేను ఒక ఎమ్మెల్యేగా మీ అందరి దేవాలయం గెలిచా. స్థానికుడిని, గూడూరులో ఉండవు. నేను కూడా చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అంటే గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇక్కడ నుండి పోయినారు. పెద్దలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు అల్లూరు రాజశేషారెడ్డి గారు ఈ స్టేడియంకి ఒక మంచి పేరు తీసుకొచ్చారు. ఎల్లసరి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు పనిచేశారు. దుర్గా ప్రసాద్ గారు అందరూ కూడా ఈ స్టేడియంకి వాళ్ళ వంతు చాలా సహాయ సహకారాలు చేశారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా తక్కువే. అయినప్పటికీ నా బాధ్యతగా ఒక గూడూరులో పుట్టి, గూడూరులో పెరిగి, ఇక్కడే చదువుకొని మున్సిపల్ చైర్మన్ అయినా, కాలేజ్ చైర్మన్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ ఇంకా మరికొందరు మాట్లాడారు. తీసుకెళ్ళిన తర్వాత సరే ఇంకా వారు బిజీగా ఉంటారు, ఒక నెల రోజులు ఆగి మళ్ళీ సునీల్ గారిని కలుద్దామని మేము అనుకున్నాం. కరెక్ట్గా ఒక 3 రోజులు 4 రోజులకి నాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రాజా, జిమ్ము దాని విషయం చెప్పావు కదా, రేపు వాళ్ళు వస్తారు, మీరు వెళ్ళి జిమ్కి ఏం కావాలో చూడండి అన్నాడు. నేను నిజంగా షాక్ అయ్యాను. వితిన్ 3 డేస్లో వారి కాడి నుంచి ఫోన్ రావటం. మామూలుగా మనం ఒక విషయాన్ని గుర్తు చేయాలి వారికి, వారు ఉండే బిజీకి. వారే ఫోన్ చేసి చెప్పటం, చెప్పిన వెంటనే ప్రసాద్ సార్ని మేము కలవటం, వారు వెంటనే ఒక వారం రోజుల లోపలనే జిమ్ ఏర్పాటు. ఎమ్మెల్యే సునీల్ కుమార్, దాత ప్రసాద్ నాయుడులను అభివృద్ధి కమిటీ ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర ప్రసాద్, కోటేశ్వరరావు, రజనీకాంత్, విజయ్ కుమార్, మస్తాన్, సుమన్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, నాగేశ్వరరావు, శంకరయ్య, రాధయ్య, శర్మ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బతికే ఉంటారని, వైకాపా కార్యకర్తలకు ఏ ఇబ్బంది కలిగినా వారికి అండగా ఉంటామని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తెలిపారు. దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో ఏర్పాటైన వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల కోసం ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. తండ్రికి మించిన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంకా అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. వైకాపా నియోజకవర్గంలో పటిష్టంగా ఉందన్నారు. ఏ కార్యకర్తకు అయినా ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని ఆయన వివరించారు. రాష్ట్రాన్ని వదిలి 15 సంవత్సరాలు ఇప్పటికి కూడా ఆయన ప్రజల మనసులో గొప్పగా అది నిలబడిపోయినారంటే ఎంత గొప్ప వాతావరణం తీసుకొచ్చారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఏ రకంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల పక్షాన ఆలోచించి, రైతుల గురించి ఆలోచించి, బోర్లైనటువంటి విద్యార్థుల గురించి ఆలోచించి గొప్పగా ఎన్నో పథకాలు పెట్టారు. గొప్పగా 3 పథకాలు చాలా గొప్పగా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ప్రశంసలించినటువంటి పథకాలు. ఆ పథకాలకి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ ప్రభుత్వం అన్నీ గొప్పగా చేస్తానని మాయమాటలు చెప్పింది. ప్రజలు నమ్మారు. మార్పు తీసుకొస్తే ఎలా ఉంటుందో చెప్పారు. వచ్చిన నెలలోనే ఏ రకమైన వాతావరణం ఇచ్చారో అందరికీ తెలిసింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ, పేదలకి కార్పొరేట్ వైద్యం అందక ఏదైనా ఇబ్బందులైనటువంటి గుండె ఆపరేషన్లు కానీ ఏమైనా దీర్ఘకాలిక సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తే అవి ఇంకా అలాగే వాళ్ళు కృషించిపోయేవాడు. అలా కాకుండా ప్రభుత్వం ఆదరించి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత గొప్పగా ఆదుకునిందో అట్లాంటి పథకం గొప్పదే కదా, మరి కంటిన్యూ చేయొచ్చు కదా. అది లేకుండా దానికి తూట్లు కొట్టేస్తున్నారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. రెడ్డి గారి 15వ వర్ధంతి పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసన మండలి సభ్యులు మేరుగ మురళన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. నాకు పెద్దలు చెప్పినట్టు రాజన్న రాజ్యం మనం చూసాం. రాజన్న పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా సేవ చేశారో మనందరికి కూడా గుర్తుంది. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, కొన్ని కారణాల వల్ల దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద పొడుగు బలహీన వర్గాల వారి యొక్క క్షేమం, అదేవిధంగా దానితో పాటు అందరి సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణం అన్ని వర్గాల ప్రజలకి ఒక దుర్దినం. వాళ్ళ కుటుంబ సభ్యులు మరణించినటువంటి విధంగా ప్రతి ఇంట్లో బాధపడటం జరిగింది. ఈనాటికి బాధపడుతూనే ఉండటం జరుగుతుంది. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపి ఆయన యొక్క జీవితం ఒక చరిత్రాత్మకమైనటువంటి జీవితం. నేను 60 ఏళ్ళు తర్వాత ఎవరు రాజకీయాల్లో ఉండకూడదు, నేను ఉండను అని చెప్పి ఆయన దేవుడి ద్వారా నిష్క్రమణ పొందినటువంటి మహానుభావుడు. ఆయన మాటకి దురదృష్టకరమైన రోజు ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేత, ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో దూసుకుపోతూ మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఆ రోజు ఏదో ప్రమాదవశత్తు అతను చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. అయినా ఆయనకి అండగా, ఆయనకి గుర్తుగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పేదలకి ఎన్నో సంక్షేమ పథకాలని ఉంటున్నారు ఈరోజు సాఫ్ట్వేర్లో. అలాగే రైతుకి చేసినటువంటి మొత్తం ఇవి పంట రుణాలు మాఫీ, మహిళలకు అన్ని రంగాల వాళ్ళకి ఆయన చెప్పకుండానే చేశాడు. అలాంటి వ్యక్తిని మర్చిపోలేము ఈరోజు కూడా. అన్న చెప్పినట్టు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా రియల్ హీరోలు. ఎవరు కూడా, మేము కూడా 13 సంవత్సరాల నుంచి ఈరోజు పార్టీ పెట్టినప్పటి నుంచి కనిపెట్టుకొని ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము
జగన్ వెంట నడిచాము, అలాగే నడుస్తాం కూడా అని చెప్తూ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఓర్చుకుంటాం. ఏం మేము ఆశించాం. ఒక మంచి కొంతమంది రాలేకపోయినారు. ఎందుకంటే పరిస్థితులు ఎట్టున్నా కూడా వైఎస్ఆర్సీపీ అంటే నిజాయితీ గలవాళ్ళు, నిజాయితీ గల మనుషులు వైఎస్ఆర్సీపీలో ఉంటారు అని మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు అధికారంలో లేకపోయినా కూడా ఇంత గంభీరంగా మనం ఇంత ఘనంగా మనం ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం అంటే నిజంగా మనం అందరం ఇదే సమిష్టి కృషితో మళ్ళీ అధికారం వచ్చేదానికి. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు యామిని, నాయకులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, బత్తిన విజయ్ కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, కోడూరు మీరారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుభాన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. పొనకా దంపతుల అభిమానులు, నాయకులు, ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని కర్నాల వీధిలో ఉన్న పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి నివాసంలో దేవసేనమ్మ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి నివాసంలో స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పొనకా దంపతుల అభిమానులు, నాయకులు, ఉద్యోగులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ శంషీరా, ముని, సాయి తదితరులు మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడే దేవసేనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పురపాలక సంఘం చైర్పర్సన్ గా ఆమె అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. మళ్లీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆంధ్ర రాష్ట్ర మాజీ స్వచ్ఛాంధ్ర భారత్ చైర్మన్ గారైనటువంటి మన శ్రీమతి పొనకా దేవసేనమ్మ గారి జన్మదిన జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషదాయకం. మేడం గారు ఇక్కడ లేకపోయినా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ, స్టాఫ్కి అందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి జన్మదినోత్సవాలు మేడం గారు మరెన్నో జరుపుకోవాలని, ఆమెకి అన్ని ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటూ పొనకా దేవసేనమ్మ గారి పుట్టినరోజుని ఘనంగా అభిమానులు, స్టాఫ్ ఘనంగా ఈరోజు వారి కుటుంబంలో వాళ్ళ ఇంట్లో జరుపుకోవడం జరుగుతుంది. వారు ఉన్నా లేకపోయినా ఇదే విధంగా ఎంతో సంతోషంగా, ఎంతో సేవా మార్గంలో ఈ పుట్టినరోజు జరుపుకోవడం చాలా మాకు ఆనందదాయకం. గూడూరు టౌన్లో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఫస్ట్ ఉండే కుటుంబం పొనకా కుటుంబం. శివకుమార్ రెడ్డి గారు, దేవసేనమ్మ గారు ఫస్ట్ మేము ఉన్నాము అని వచ్చే వీళ్ళిద్దరు వ్యక్తులు. దేవసేనమ్మ గారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, పెద్ద పదవులు అధిరోషించాలని, ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ మా అమ్మ దేవసేనమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన పొనకా దేవసేనమ్మ మేడంకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరొకసారి హ్యాపీ బర్త్డే టు యూ మేడం. మాజీ దేవసేనమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా మేడంకి ఇంకా ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరగాలని, ఆరోగ్యంగా కోరుకుంటున్నాను. మేడంకి మాజీ చైర్మన్ గారికి, దేవసేనమ్మ గారికి జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గూడూరులో ఏ కష్టం వచ్చినా ముందుండి పేద ప్రజలకి నేను ఉన్నానని చెప్పి మనస్ఫూర్తిగా ఆమె సాయం చేస్తూ ఉంటారు. మా మైనార్టీ తరఫున ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ వేడుకల్లో దామోదర్ రాజు, వాసుదేవరాజు, వనిత, ఇమ్రాన్, అశోక్, కబీర్, శివరాం, శ్రీరామ్ కుమార్, ప్రవీణ్, శ్రీనివాసులు, శివాబి ఛానల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో ఉన్న శివాబి ఛానల్లో దేవసేనమ్మ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ముప్పాళ్ల మురళీమోహన్ రాజు, వాసుదేవరాజు, శ్రీరామ్ కుమార్, శివాబి ఛానల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఎస్ఆర్ సంస్థల అధినేత సేవాభిమాన శివకుమార్ రెడ్డి గారి సతీమణి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ గారి జన్మదిన సందర్భంగా శివాభి ఛానల్ తరఫున ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. గత 5 ఏళ్లలో పురపాలక సంఘం చైర్పర్సన్గా గూడూరు పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజలు మన్నలు పొందారు. తాగునీటి సమస్య పారిశుద్ధ్య పరిష్కారానికి ఆమె జన్మదిన కృషి చేశారు. ప్రధానంగా స్వచ్ఛ భారత్ సంకల్పం కోసం ఆమె చేసిన కృషి ఎనలేనిది. అలాంటి దేవసేనమ్మ గారు పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరపాలని కోరుకుంటూ శివాజీ ఛానల్ తరఫున మరొకసారి సిబ్బంది తరఫున జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షంషీరా, నాయకులు ఇమ్రాన్, కబీర్, అఫ్జల్, అర్షద్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ దేవసేనమ్మ మాజీ చైర్మన్ దేవసేనమ్మ గారి బర్త్డే సందర్భంగా మేము బాలింతలకు బ్రెడ్ పళ్ళు బహుమతిగా ఇచ్చాము. మా మేడం గారు ఆరోగ్యంగా ఉండాలని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపాము. మా మేడం గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పొనక దేవసేనమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా మాజీ కౌన్సిలర్ షంషీరమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మా మేడం గారు మరెన్నో పదవులు ఆశించాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని కమలపాలెంలో మై ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నిరాశ్రయుల కేంద్రంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని అభిమానులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షంషీరా, కబీర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గారు ఈ రాహుల్ వృద్ధాప్య సమయంలో భోజనాలు మా మేడం గారు ఆరోగ్యంగా ఉన్నత పదవుల్లో పోవాలని మేము ఆశిస్తున్నాం. సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ చేసే మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని, ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. సైదాపురంలోని మండల రెవెన్యూ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాలో నాయకులు, కార్మికులు పాల్గొని అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు నాయకులు వినతి పత్రం అందజేసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ సైదాపురం ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని, ఆ మాఫియాపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. మైనింగ్ మాఫియాకు సహకరించే అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా ఉండే మైకా మైన్స్ యార్డులకు అనుమతులిచ్చి ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్వాడ్జీ మరియు ఇతర 8 రకాల ఖనిజాలను అక్రమంగా వెలికితీసి ఎలాంటి పర్మిట్లు లేకుండా రవాణా చేసి కోట్లాది రూపాయలు దోచేస్తున్నారని ఆయన వివరించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ సెప్టెంబర్ 2వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు జిల్లా మండల కేంద్రాలలో సైదాపురం ఏరియాలో అక్రమంగా మైనింగ్ చేసిన మైనింగ్ మాఫియాపై
కఠినమైన చర్యలు తీసుకొని శిక్షించాలని, మైనింగ్ మాఫియాకు సహకరించినటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, గత 4 నెలలుగా జీవన ఉపాధి పోయి అర్ధాకలతో అలబడిస్తున్న కార్మిక వర్గానికి తక్షణమే పని కల్పించాలని, చట్టబద్ధమైనటువంటి మైన్స్ అండ్ యార్డులకు చట్టానికి లోబడి పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం IF2 రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మరియు IFTU సంఘాల ప్రతినిధులు రమేష్, అంకయ్య, చెంగల్రావు, వెంకటయ్య, కృష్ణయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలంలోని ఏరూరు తీరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన సైకత శిల్పాన్ని సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ అందంగా తీర్చిదిద్దారు. దీంతో జనసేన నాయకులు, అభిమానులు సైకతాన్ని చూసి కళాకారుడికి అభినందనలు తెలిపారు. అనంతరం సనత్ కుమార్ మాట్లాడారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవంలో భాగంగా మన గూడూరు నియోజకవర్గం శ్రీనివాసత్వం బీచ్లో మంచాల శరత్ కుమార్ ఒక సైకిల్ శిల్పి దగ్గర మన పవన్ కళ్యాణ్ గారి సైకిల్ శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా రామచంద్ర గారు కావచ్చు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి మంచాల శరత్ కుమార్ గారు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి మా ఆహ్వాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి సుందరరామరెడ్డి గారికి, అలాగే సునీల్ కుమార్ గారికి, అలాగే మిగిలిన ప్రతి ఒక్క జనసేన నాయకుడికి, కార్యకర్తలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. రేపు మరిన్ని కార్యక్రమాలు రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మన కేంద్ర పార్టీ గ్రూప్ మేరకు మన మొక్కలు నాటడం, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాము. వీటిలో కూడా పెద్ద ఎత్తున మన కార్యకర్తలు బాగా విజయవంతం చేస్తున్నాం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్, జై హింద్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆర్ట్ వేయడం జరిగింది. ఈయన క్రితంలో కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లెమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు అన్ని రికార్డుల్లో ఈయన పేరు నమోదవడం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి శిల్పాన్ని కూడా ఈయన అంతకుముందు రూపొందించడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి సైకిత శిల్పాన్ని ఒకటి నిర్మించి ఈరోజు జనసేన పార్టీ గూడూరు మన జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ గూడూరు POC శ్రీ మోహన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ గూడూరు నియోజకవర్గ జనసేనల ఆధ్వర్యంలో ఈరోజు ఈ శిల్పాన్ని ఇక్కడ శరత్ గారి చేత చేయించడం, ఈ శిల్పానికి అతిథులుగా ఒకసారి నన్ను, అదేవిధంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారి స్నేహితులైన సుందరరామరెడ్డి గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గూడూరు జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి. నా పేరు సనత్ కుమార్, మాది చిలకూరు మండలం, ఏరూరు గ్రామం, ఉమ్మడి నెల్లూరు జిల్లా. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డేను పురస్కరించుకొని ఏరూరు సాగర్ తీరంలో ఈ యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది. మరి ఎన్నో సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు, మరి ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి రక్తదాన శిబిరాలు కానీ, మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు కానీ, మరి అనేకమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇలా మరి డిప్యూటీ సీఎం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని చేయడం అనేది కూడా గొప్ప విషయం. అయితే నా వంతుగా నేను ఈ యొక్క సైకత శిల్పాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సైకత శిల్పాన్ని ఆయనకు అంకితం చేస్తూ ఈ యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది. మరి ఇంకా మరి భవిష్యత్తులో మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఆశిస్తూ నేను ఈ యొక్క ఆర్ట్ని మరి సీఎం గారికి ఉపాధి పనులలో భాగంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది తిరగడం లేదని, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని, ఇక నుండి క్రమం తప్పకుండా గ్రామాల్లో తిరిగి పనులు చేపట్టాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ఏపీఓ టీఏలతో సమావేశమయ్యారు. ఉపాధి పనులపై చర్చించారు. అనంతరం ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి పనులలో కూలీలకు పనులు కల్పించాలని సూచించారు. ముందు రోజు మూమెంట్ లిస్ట్ రాయండి. ఏర్పాటు చేయండి. సైదాపురం మండలంలో NRGS సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఏపీఓలు వీళ్ళలో కొద్దిమంది ఫీల్డ్కి సకాలంగా
హాజరు కావడం లేదని గౌరవ పీడీ గారు ఈరోజు టెలికాన్ఫరెన్స్లో చెప్పారు. దీని మీదట ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి అందరితో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సమయపాలన పాటించాలని, అదేవిధంగా చిన్న చిన్న పొరపాట్లు గతంలో జరిగి ఉన్నాయి. అంటే సకాలంలో ఫీల్డ్కి పోకపోవడం, మాస్టర్లు అవన్నీ కూడా కొంచెం కొంచెం ఉన్నాయి. వాటన్నిటిని రెక్టిఫై చేసుకొని ఇక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్టిమేట్లు ఇవన్నీ ఏ టైంకి పంపించాలో ఆ టైంకి అన్నీ సిద్ధం చేసుకోవాలని చెప్పి వాళ్ళకి సూచనలు జారీ చేయడం జరిగింది. పనులు ఏవి కూడా ఆలస్యం కాకూడదని, సకాలంలో పంపించాలని పై అధికారుల దృష్టిలో సైదాపురం మండలం ప్రగతి పథంలో ఉందని అనిపించుకోవాలని చెప్పి వాళ్ళకి గట్టిగా సూచించడం జరిగింది. ఈ సూచనలు అర్థం మేరితే మనుబోలు మండలంలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకునే వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారని ఎస్ఐ రాకేష్ తెలిపారు. మనుబోలులోని పోలీస్ స్టేషన్ లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాకేష్ మాట్లాడుతూ చవితి వేడుకలు శాంతియుతంగా జరిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వినాయక విగ్రహాల ఏర్పాటుకు గణపతి.net కింద దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు. రాము వినాయక చవితికి సంబంధించి హైయర్ ఆఫీసర్స్ మనకి తెలియపరిచిన ఇన్స్ట్రక్షన్స్, కొన్ని విషయాలు తెలియపరచాలని చెప్పారు. గతంలో మనం ఏదైనా విగ్రహాలు పెట్టుకోవాలన్నా, మండపాలు సంథింగ్ అట్లాంటివి ఏదైనా అరేంజ్ చేసుకోవాలంటే స్టేషన్స్ దగ్గరకు వచ్చేసి వాటి దగ్గర పర్మిషన్స్ కోసం అని చెప్పి పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈసారి ఒక సింగిల్ విండో పద్ధతిని తీసుకొచ్చారు. ఆన్లైన్లో మనం పర్మిషన్ తీసుకునే వెసులుబాటు కలిగించే విధంగా దానికోసం అని చెప్పి గణేష్.net అని చెప్పి గవర్నమెంట్కి సంబంధించి ఒక సింగిల్ విండో విధానాన్ని మొదలు పెట్టారు. దాంతో పాటుగా మనకి వాట్సాప్ నెంబర్ సపోర్ట్ కూడా ఒకటి ఇచ్చారు. నెంబర్ వచ్చేసి 7995095800. ఈ నెంబర్కి కానీ మనం హాయ్ అని చెప్పి తెలియపరిచినట్లయితే దానికి సంబంధించిన కరస్పాండింగ్ లింక్స్ మనకు వస్తాయి. మీరు ఏమేమి పర్మిషన్ కోసం ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఎంతమంది కమిటీ ఉండాలి, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలని చెప్పేసి దాని ద్వారా మనకి కన్సర్న్ అథారిటీస్కి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ కానీ, ఇంకేదైనా అదర్ పంచాయతీ రెవెన్యూ వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఎక్కడైతే వీళ్ళు విగ్రహం పెట్టాలని అనుకుంటా ఉన్నారో అక్కడికి ఒకసారి విజిట్ చేసి దానికి సంబంధించిన వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి అక్కడ ఏదైనా లోకల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో వాళ్ళందరికీ వెరిఫై చేసి అంతా ఓకే అని అనుకున్న తర్వాత వాళ్ళకి ఆన్లైన్లో క్లియరెన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మనకి గ్రామాల్లో కొన్ని వినాయక చవితి సందర్భాల్లో రెగ్యులర్గా మనం చూసే క్రమంలో కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. దానికి వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఒకటి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎటువంటి షాప్స్ కానీ అలాంటివి పబ్లిక్ యాక్సెస్ ఉండే ఏరియాలో అలాంటివి లేకుండా చూసుకోవాలి. డే అండ్ నైట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నైట్ టైము ఒక 2-3 ఎవరైనా కమిటీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఐడల్ దగ్గర అక్కడే హాల్ట్ అయి ఉండి అవి చూసుకునే విధంగా ఉండాలి. ఫైర్ క్రాకర్స్ కూడా వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నియర్ బై పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉన్న దగ్గర ఫైర్ క్రాకర్స్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హాజరై అందరి సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారన్నారు. ఎన్డీఏ కూటమి విజయానికి ఆయన ఎంతో కృషి చేశారని ఆమె వివరించారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల్లో ఆయనకి అధికారం లేకపోయినా జన సైనికుల కోసం నిలబడ్డారు, జనసేన పార్టీ కోసం నిలబడ్డారు, మన రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. అలాగే ఆయన పర్సనల్ విషయాలు కూడా చాలా
కమెంట్ చేశారు. అయినా కూడా ఆయన తగ్గకుండా ఎక్కడ నిరాశ పడకుండా జనాల కోసం నిలబడి పోరాడి ఇప్పుడు 2024లో ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఆయనకి ఇచ్చిన 21 ఎమ్మెల్యే సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లు గెలిపించి ఆయన 100% విజయాన్ని సాధించి జనాలందరి కోసం ఆయన డిప్యూటీ సీఎం అయ్యి మనందరి ముందు నిలబడ్డారు. అలాగే మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఆయన జనాలకి నేనున్నాను, చంద్రబాబు నాయుడు గారికి నేనున్నాను అని ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం, విజయ భాస్కర్ రెడ్డి, రఫీ, విజయ్ కుమార్ నాయుడు, చెంచు కృష్ణయ్య, పార్థసారథి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేసిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట పట్టణంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఓజిలిలో పార్టీ మండల అధ్యక్షుడు పాదర్తి హరినాథ్ రెడ్డి, ఎంపీపీ అరుణారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మసూదన్ రెడ్డి, దామోదర్ రాజు, బాబురెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రఘురామరాజు, సర్పంచులు ప్రభాకర్ రాజు, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరిపోతాలే ఎందుకన్నా అందరూ మీరు ఇచ్చేస్తున్నావు జనాభానా ఏమన్నా ఏం పైన వాళ్ళు ఆడుకుంటున్నారా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు మండలంలోని సంతదాసుపల్లి గ్రామానికి చెందిన బైనబోయిన వెంకటరమణయ్య జ్యోతి కుమారుడు సుధీర్ మంచానికి పరిమితం కావడంతో ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు సహకారంతో 3 చక్రాల సైకిల్ అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు రామానాయుడు, టీడీపీ పట్టణ కార్యదర్శి పేపల్ల అమరయ్య నాయుడు, ట్రస్ట్ సభ్యులు బాబు తదితరులు పాల్గొన్నారు. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు రూరల్ మండలం సంతదాసుపల్లి గ్రామానికి చెందిన బైనబోయిన వెంకటరమణయ్య జ్యోతి గారుల కుమారుడు బైనబోయిన సుధీర్ గారు వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలైన ఆయనకి ఎటువంటి చలనం లేకుండా మంచానికి పరిమితి అయి ఉన్న దానివల్ల రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అయిన మా రాజనేని శ్రీనివాసులు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన తీసుకెళ్ళిన వారం రోజుల లోపలనే వీల్ చైర్ ప్రొవైడ్ చేసి ఈ అబ్బాయికి వీల్ చైర్ని అందించడం జరిగింది. దీనికి మా రాజనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజనేని శ్రీనివాసులు నాయుడు అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ ట్రస్టు సిబ్బంది అయిన బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గూడూరు గ్రామీణ మండలంలోని పాలచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతలుగా తాళ్ళూరు సుబ్బానాయుడు, జయమ్మ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మట్టం శ్రావణి, మురళి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆకాశమే ఆకారమై భూమియే విభూతి అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై జలమే జగమేలు మంద
భువి వెలసే నాథుడే శ్రీ మంజునాథుడే. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. అమృతం కోరి క్షీరగడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం. శంకరుని శంఖమున శుభకర తీర్థమైనది విషం. జీవరాశుల రక్షకే శివుడాయ విషానికి అంకుశం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పితరుల ఆత్మకు శాంతిని కూర్చగ గంగను ధరకే తరలించ తపసును పూనే భగీరథుడు. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 72,960 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 54,960 రూపాయలు పలికింది. ఇక గ్రాము బంగారం ధర 6,870 రూపాయలు పలికింది. అలాగే వెండి గ్రాము ధర 88 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్టేడియం సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిమ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గూడూరులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ నాయకులు. ఘనంగా స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ జన్మదిన వేడుకలు. గూడూరులోని నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు నాయకులు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ. అనంతరం నిరాశ్రయుల కేంద్రంలో అన్నదానం. ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ సైకత శిల్పం. చిల్లకూరు మండలంలోని ఏరూరు తీరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సైకత శిల్పి సనత్ కుమార్ ను అభినందించిన జనసేన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.